నమస్తే అండి. ఈవిడ పేరైతే సూరంపూడి లక్ష్మమ్మ అండి. ఈవిడదైతే 90 సంవత్సరాలు పైగా వయసు అండి. ఈవిడైతే ఈ వయసులో కూడా ఉదయాన్నే లేచి చాలా దూరం నడుచుకుని వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్ల కింద ఉన్నటువంటి కొబ్బరాకులన్నీ పోగేసుకుని అవన్నీ మోపు కింద కట్టుకుని ఎవరి సహాయం లేకుండా ఇంటికి తెచ్చుకుంటుందండి. ఈవిడి ఇంటికి తెచ్చిన ఆ కొబ్బరాకులన్నీ కొబ్బరినీళ్ళు తీసి చీపురు పుల్లలుగా చేస్తుందండి. ఇంకా చీపురు పుల్లలన్నీ చీపురుగా తయారు చేసి ఇంటింటికి తిరిగి కూడా అమ్ముతుందండి. ఈవిడదైతే కోనసీమ జిల్లా మెండపేట మండలం ఏడిద గ్రామం అండి. ఈవిడికైతే 90 సంవత్సరాలు పైనే ఉండొచ్చండి. ఎందుకంటారా, మా అమ్మమ్మ గారు అత్తగారు వయసట్టండి. మా అమ్మమ్మ గారికి ఇప్పుడు 70 సంవత్సరాలు. దాన్ని బట్టి మీరే ఊహించుకోండి. ఇంత ఎండలో కూడా ఈవిడ ఇంతలా కష్టపడుతుందంటే యువత ఈవిడిని చాలా ఆదర్శంగా తీసుకోవాలండి. ఇంకా మా మౌనిక నేను అలా వెళ్తూ ఒక చీపురు అయితే తీసుకుందామని ఈవిడ దగ్గర ఆగామండి. ఈవిడైతే కొబ్బరి చీపురు 20 రూపాయలు చెప్పిందండి. మా ఆవిడైతే 100 రూపాయలు ఇచ్చింది. ఈవిడ కష్టం డైరెక్ట్ గా అయితే చూసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. గణేష్ ఫ్రమ్ గోదావరి జిల్లా. యూత్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒక లైక్ వేసుకోండి.